ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుక్కపాడు గ్రామంలో మెగా ఫుడ్ పార్కును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే మట్టా రాకమయ్యి అదేవిధంగా జారే ఆదినారాయణ సందర్శించారు. ఖమ్మం ప్రాంతంలో పండే అన్ని పంటలకు స్టోరేజ్ చేసుకోవడానికి ఫుడ్ పార్క్ ని స్థాపించామని, ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా రైతులను పండించే పంటను డిమాండ్ పెరుగుతుందని మంత్రి అన్నారు. రైతులకు మేలు జరగాలంటే మంచి విత్తనాలు కావాలని, అలాగే రైతులు పండించే ప్రతి పంట బుక్కపాడు ఫుడ్ పార్క్ ద్వారా ప్రాసెసింగ్ అయ్యే విధంగా చూస్తామని తెలిపారు. వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి ఫుడ్ పార్క్ ను ప్రారంభిస్తారని తుమ్మల వెల్లడించారు. ముందు టెక్నాలజీ తెలియాలి, మంచి విత్తనాలు మంచి మొక్కలు దొరకాలి. అటువంటి వాటిని తీసుకొచ్చి రైతులకు పరిచయం చేసి రేపటి నుంచి అతి కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు మన రైతు వేదికలు ఉన్నాయి చూసారు కదా, అవి నిరుపయోగంగా ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా అక్కడ స్క్రీన్ ఏర్పాటు చేసి యూనివర్సిటీ నుంచి కానీ లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి కానీ సైంటిస్టుల్ని, ఆదర్శ రైతుల్ని, దానికి కావలసినటువంటి వాళ్ళతోటి మీకు రైతులందరికీ కూడా ఆ రైతు వేదికలో మీరు ఇక్కడ కూర్చొని ఈ రైతు వేదిక నుంచే మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉంది, ఏ సమస్య ఉంది, మీరు పండించే పంటకి ఏ తెగులు వస్తుంది, ఏం మందు కొట్టాలి, ఏం చర్యలు తీసుకోవాలనేది కూడా ఆ రైతు వేదికల్లో కూర్చున్న రైతులు మాట్లాడుకోవచ్చు. హైదరాబాద్ కాదు, ఎక్కడి నుంచి అయినా సరే ప్రపంచంలో సైంటిస్టులు